అండ్ టాపిక్ వచ్చేసరికి 15th లెక్చర్ మా సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ ఇరిగేషన్ గురించి ఓవరాల్గా. ఇక్కడ వచ్చేసరికి సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అంటే రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద రూట్ జోన్. మన రూట్ జోన్ లెవెల్లో నుండి మనకు వాటర్ అనేది రిమూవ్ చేస్తే దాన్ని మనం సర్ఫేస్ డ్రైనేజ్ అంటున్నాము. ఓకే, ఇది మనకి ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి, ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి. పైప్ డ్రైన్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ డ్రైన్స్. ఓపెన్ అంటే లైక్ రూట్ జోన్ దగ్గర వాటర్ అనేది పోయే విధంగా పెట్టుకుంటారు. బరెడ్ పైప్ డ్రైన్స్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ ప్లాంట్ ఉంది, ప్లాంట్ కింద సాయిల్. మనకి ఎక్కడైతే రూట్ జోన్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ దగ్గర ఏంటంటే పైప్ పెడతారు. ఆ డయాగ్రామ్లో చూడండి, పైప్ కనపడుతుంది. అండ్ ఆ పైప్లో పెర్ఫోరేటెడ్ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోకి ఏంటంటే ఏదైతే వాటర్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది పెర్ఫోరేటెడ్ హోల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ హోల్స్లోకి వెళ్ళిపోయి ఆ ఎక్సెస్ వాటర్ అనేది ఆ విధంగా రిమూవ్ అవుతూ ఉంటుంది. ఇలా 1 వే జరుగుతుంది. అక్కడ డయాగ్రామ్లో ఉంది, ఓసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఈ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ యూజ్ చేయటం వల్ల మనకి 2 యూజెస్ అమ్మా. ఫస్ట్ ఏంటంటే ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయొచ్చు అండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయకుండా ఉంటుందమ్మా. ఎందుకు మేడం వాటర్ టేబుల్ అంతగా ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే రీజన్ ఏంటంటే వాటర్ టేబుల్ వల్ల ఏంటంటే వాటర్ అనేది రేజ్ అవుతుందమ్మా. వాటర్ లెవెల్స్ రేజ్ అయినప్పుడు మనం వాటర్ అనేది ప్లాంట్కి ఇచ్చినప్పుడు ఈ వాటర్ అనేది రూట్ జోన్ దగ్గర ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో సాల్ట్ ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటుంది, సెలనిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలా క్రాప్ డ్యామేజ్ ఉంటుంది అండ్ క్రాప్ అనేది గ్రోత్ అవ్వలేదు. అండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ మనం కింద లెవెల్లోనే పెట్టుకుని అండ్ మనం ఇచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ప్లాంట్ రిసీవ్ చేసుకోగలిగితే ఆ ప్లాంట్కి ఏంటంటే ప్రాపర్గా ప్లాంట్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ రీజన్తో వాటర్ టేబుల్ లెవెల్ని డిక్రీజ్ చేయడానికి అండ్ ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసే పర్పస్ కోసం ఈ యొక్క సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి ఏదైతే ఎరోషన్ ఆఫ్ సాయిల్ ఫర్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ రూట్స్ అండ్ డిజైరబుల్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే ఈ యొక్క ఎరేషన్ ఏదైతే మనకేంటి 50% ఆఫ్ వాటర్ 50% ఆఫ్ ఎయిర్ అనేది ఆక్యుపై అవ్వాలి కదా, అలా ఆక్యుపేషన్కి ఉంటుంది. అందువల్ల ప్లాంట్ రూట్ జోన్ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనకి ఏదైతే డిజైరబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి కూడా ఈజీగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కావాల్సినంత వాటర్ అనేది మనిషి తీసుకుంటే ఈజీగా హెల్తీగా ఉంటాడు. అలాగే ప్లాంట్కి కూడా కావాల్సినంత ఎయిర్ అండ్ వాటర్ అనేది ఉంటే ప్లాంట్ గ్రో అనేది జరుగుతుంది. దానికి హెల్ప్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మంచి గ్రోయింగ్లో ఉంటాయి. వాటికి కూడా ఏది కొంచెం ఎక్కువైనా తక్కువైనా గ్రో అవ్వలేవు, ప్లాంట్ని గ్రో చేయలేవు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లాంట్ గ్రోత్ని ఎక్కువ పెట్టుకోవచ్చు అండ్ మనకి ఎర్లీ టైంలో ప్లాంటింగ్ అనేది వేసుకోవచ్చు. ఎప్పుడైతే సాయిల్ అనేది ప్రాపర్ లెవెల్లో డ్రైనేజ్ జరుగుతూ సాల్ట్ ఫార్మేషన్స్ జరగకుండా ఉంటాయో అలాంటి కండిషన్స్లో మనకి ప్లాంటింగ్ కూడా ఇన్ టైంలో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే సాయిల్ టిల్ట్ ఎఫెక్ట్స్ని అండ్ మనకి ఎక్సెస్ సాయిల్ వాటర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే లైక్ టిలేజ్ అనేది 5-10 సార్లు చేసుకోవసరం లేదు. ఇప్పుడు 4-5 టైమ్స్ చేస్తేనే నీకు టిలేజెస్ చేస్తేనే ఇన్ఫిల్ట్రేషన్ లెవెల్స్ అనేది మంచిగా ఉండి మనకి ప్రాపర్గా ఎరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్స్లో ఈ యొక్క ప్రాపర్గా మనం డ్రైనేజ్ అనేది బయటికి పంపించినప్పుడు ఆ టిల్టింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, అండ్ వాటర్ లెవెల్స్ ఎంత కావాలో ప్లాంట్కి అంత అబ్జర్వ్ చేసుకునేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ వాటర్ కండిషన్ బాగుండేది, టిలేజ్ ప్రాక్టీసెస్ ఉంటుంది, ఇన్ టైంలో ప్లాంటింగ్ ఉంటుంది అండ్ హార్వెస్టింగ్ మిషన్స్ అనేది మనం ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే లైక్ హార్వెస్ట్ చేయడానికి ప్లాంటింగ్ అనేది ఈజీగా ఉంటుంది అని అర్థం. అండ్ నెక్స్ట్ రిమూవ్ ద టాక్సిన్ సబ్స్టెన్సెస్. మనకి ఏదైతే వాటర్ అనేది స్టాగ్నెట్ అయ్యి అలాగే ల్యాండ్లో ఉండటం వల్ల ఈ 2 రియాక్షన్స్ జరిగి మనకి సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ సాల్ట్ ఫార్మేషన్ సెలనైజేషన్, సాల్ట్ అనేది ఎక్కువ అవటం వల్ల సెలనైజేషన్ లాగా మారుతుంది, ఉప్పుగా మారుతుంది.
ఓకే, అలాంటి టాక్సిన్ సబ్స్టెన్స్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క డ్రైనేజ్, సబ్సర్ఫేస్ డ్రైనేజ్ పెట్టుకోవటం వల్ల. అండ్ మనకి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ప్లాంట్లో రూట్ జోన్కి ఎంత లెవెల్లో ప్లాంట్లో స్టోరేజ్ చేసుకోవాలో అంత లెవెల్లో స్టోరేజ్ చేసుకుని మిగతాది పంపించేది. అండ్ రన్ ఆఫ్ లాసెస్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వాటర్ టేబుల్ అనేది ఎప్పుడు లోవర్లోనే ఉంటుంది, అది కొంచెం పెరగటానికి హెల్ప్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనకి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ క్రాప్ అనేది వస్తుంది మనం సబ్సర్ఫేస్ పెట్టుకుని ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయటం వల్ల. అండ్ సాయిల్ అనేది మేనేజ్మెంట్ అవుతుంది ఎందుకంటే ఆ సాయిల్ కండిషన్ అనేది మనకి మంచిగా ఉంటుంది. ఏ ప్లాంట్ వేసినా కూడా మనకి గ్రోయింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అది ఆ సాయిల్ కండిషన్స్ బాగోక సెలనిటీ ప్రొడ్యూస్ అయిపోయి ఎలా పడితే అలా సాయిల్ కానీ ఉంటే మనకి ప్లాంటింగ్ అనేది మంచిగా ఉండదు. అండ్ మనం కరెక్ట్ డేట్స్లో ప్లాంటింగ్ అనేది చేయొచ్చు అండ్ కరెక్ట్ డేట్లో హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వానాకాలంలోనే మనం రైస్ వేస్తాము. అది ఏ టైంలో రైస్ క్రాప్ వేస్తాము, అదే టైంలో వేస్తాం మనం దాదాపు జూన్, జూలై, ఆగస్టుకి వచ్చేసరికి ప్లాంటింగ్ చేసేస్తారు. ఆ తర్వాత దాదాపు నవంబర్ ఆ టైంకి వచ్చేసరికి హార్వెస్ట్ చేసేస్తారు. ఆ విధంగా కరెక్ట్ టైంలో నువ్వు హార్వెస్టింగ్ అనేది చేస్తారు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఎలిమినేటింగ్ ద ఇన్ఎఫిషియంట్ మిషన్ ఆపరేషన్స్. మనకి అంటే లైక్ చిన్న చిన్న ఆపరేషన్స్ అవన్నీ ఎఫిషియెంట్గా జరగకపోయిన వాటితో ఏదో చేసుకుంటూ ఉంటారు, అలాంటి చేయకోకుండా వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ప్రొసీజర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రైనేజెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్సర్ఫేస్ డ్రైనేజెస్ వేసుకోవాలనుకున్నప్పుడు నీకు అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అని తెలియాలి కదా. వాటిలో వెల్ డ్రైన్స్, మోల్ డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్ అండ్ పైప్ డ్రైన్స్, ఇవి 4 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఇవి జనరల్ డ్రైనేజ్ సిస్టమ్స్, ఇవి సబ్సర్ఫేస్ డ్రైనేజ్ కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ వెల్ డ్రైనేజ్, మోల్ డ్రైనేజ్ అనేది స్పెసిఫిక్ కండిషన్స్ మనకి ఏదైతే అంటే అక్కడ హెవీ రెయిన్ఫాల్స్ ఉన్నప్పుడు అది ఎక్సెస్ రిమూవ్ చేయాలి, అలాంటి కండిషన్స్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదేంటంటే మనకి ఎక్సెస్ వాటర్ని ఒక్కటే రిమూవ్ చేయగలుగుతుంది. వాటర్ టేబుల్ లెవెల్ కండిషన్స్ని అంటే వాటర్ టేబుల్ రైజ్ అవ్వకుండా అయితే చేయలేదు, అది వాటర్ టేబుల్ కండిషన్స్ని కంట్రోల్ చేయలేదు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఓపెన్ డ్రైనేజెస్ అండ్ పైప్ డ్రైనేజెస్ అనేది కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి 2 లెవెల్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్ డ్రైన్స్ అండ్ కలెక్టర్స్. ఈ రెండు ఏంటంటే మనకి ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్లాంట్లో నుండి తీసుకున్న తర్వాత బయటికి పంపించాలి కదా, ఈ వాటర్ ఏదైతే కలెక్ట్ చేసిందో పైప్లోకి అది బయటికి పంపించాలి కదా, అక్కడ ఏమేమి పెట్టుకోవాలి అనేది ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్, ఫీల్డ్ డ్రైన్స్, కలెక్టర్స్. దీంట్లో ఫీల్డ్ డ్రైన్స్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి అవేంటంటే సింగిల్ పైప్ డ్రైన్ సిస్టమ్స్, అవి ఎక్కువ ఓపెన్ డ్రైన్స్లో యూజ్ చేస్తారు. ఇంకోటి కాంపోజిట్ పైప్ డ్రైన్ సిస్టమ్స్, అవి పైప్ డ్రైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. వీటిలో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్స్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఎక్కువ వాటర్ని ఒకేసారి ఫ్లడ్డింగ్ చేసేసిద్ది. అంటే లైక్ ఒకసారి ఒకే టైంలో ఎక్కువ వర్షపాతం పడిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఏంటంటే ఒకేసారి నీకు వాటర్ అనేది రిమూవ్ చేయడానికి ఒక ఓపెన్ డ్రైన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటికి స్పేసింగ్ ఇచ్చి బండింగ్స్ వేసి మళ్ళీ వాటికి కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక్కొక్క దానికి స్పేసింగ్ ఇచ్చి ల్యాండ్ అనేది కొంచెం వేస్టేజ్ అవుతుంది. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్. మనకి ఒక్కొక్కసారి 2 సిస్టమ్స్ యూజ్ చేస్తారు, సర్ఫేస్ సిస్టమ్ యూజ్ చేస్తారు, సర్ఫేస్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఫస్ట్ సబ్సర్ఫేస్ సిస్టమ్ ఈ రెండు ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్టల్ ఏరియాస్లో మన గుంటూరు ఇటు సైడ్ చూసుకుంటే ఎక్కువ ఏదైతే మనకి రైనీ సీజన్ ఉందో ఆ రైనీ సీజన్లో వాటర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ రెయిన్స్ అనేది పడుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి కింద సబ్సర్ఫేస్ చేయాలి అండ్ సర్ఫేస్ చేయాలి. ఇప్పుడంటే ఎక్కువ రెయిన్స్ పడినప్పుడు
వాటర్ అనేది డైరెక్ట్గా రిమూవ్ చేయడానికి సర్ఫేస్ యూజ్ చేస్తారు. అండ్ సబ్ సర్ఫేస్ ఎప్పుడంటే రెయిన్స్ పడకుండా ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్ ఉంచి పెట్టుకునే ఆ కండిషన్స్లో ఈ ఒక సబ్ సర్ఫేస్ అనేది యూస్ అవుతుంది. అంటే లైక్ రెయిన్ పడినప్పుడు నీకు ఒకేసారి రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెయిన్ పడకుండా ఉన్న కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్లో ఈ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అంటే ఒకేసారి ఎక్సెస్ వాటర్ని రిమూవ్ అంటే ఎక్కువ ఫ్లడింగ్ వాటర్ని రిమూవ్ చేయలేదు. మామూలుగా వాటర్ ఒక తక్కువ అమౌంట్ హ్యాస్ కంపేర్డ్ టు సర్ఫేస్లో రిమూవ్ చేసే కానీ దీంట్లో తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది చేస్తుంది. ఇది ఓవరాల్గా మీకు ఇది ఇంట్రడక్షన్ పార్ట్. అసలు మీకు సర్ఫేస్ ఏంటి, సబ్ సర్ఫేస్ ఏంటి, వీటి గురించి మీకు ఓవరాల్గా తెలియాలి అని. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ పాయింట్ నేను చెప్పలేదు. ఈ పాయింట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్రెడీ నీకు సాయిల్ అనేది సాల్ట్స్తో నిండిపోయి ఉంటుంది. అలాంటి నిండిపోయి ఉన్న తర్వాత ఈ సబ్ సర్ఫేస్ సిస్టమ్ పెట్టుకొని మంచిగా నువ్వు ల్యాండ్ని డెవలప్ చేసుకుంటావు. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రిజల్ట్ ఎక్సెస్ వాటర్ అనేది అక్యుములేట్ అవ్వదు, అంటే లైక్ ఉండిపోదు. లో ఎఫిషియెంట్లో మనకి కన్వీనియన్సీ లాసెస్ అనేది ఎక్కువ ఉండదు. వాటర్ అనేది ఇరిగేట్ చేయడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది అండ్ సాయిల్ కండిషన్స్ బాగుంటాయి అని గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ద్వారా మనకి తెలిసింది. ఇంకోటి వచ్చేసరికి ఇది నేను చెప్పాను కదా 2 కండిషన్స్లో యూజ్ చేస్తాము సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ సిస్టమ్స్ అని ఇక్కడ చెప్తున్నాను. సాయిల్ ప్రొఫైల్ అనేది మనకి పైకి వచ్చేసరికి రూట్ జోన్ వరకు మంచిగా అబ్జర్వ్ చేసుకునేది, ఆ కింద దగ్గర నుండి వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. అలాంటి కండిషన్స్ దగ్గర ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్లడింగ్ వాటర్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, కింద ఎక్కువ ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా అలాగే స్టాగ్నేట్ అవుతుంది. అలా స్టాగ్నేట్ అయి ఉండటం వల్ల ఏంటంటే వాటర్ టేబుల్ లెవెల్ అనేది రైజ్ చేసుకునేది. అదే కానీ ఫ్లడింగ్ అనేది ఒకే ఐటెంలో బయటికి పంపించేస్తే ఇక ఒక వాటర్ టేబుల్ కండిషన్స్ అనేది లేకపోకుండా ఉంటుంది. ఓకే, అండ్ వాటర్ ఎప్పుడైతే పడలేదో అలాంటి కండిషన్స్లో నీకు సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఏరియాస్లో స్నోఫాల్ ఏరియాస్లో లైక్ మహారాష్ట్ర, ఢిల్లీ అటు సైడ్ ఎక్కువ స్నోఫాల్ అనేది రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది. రోడ్డు మీద అంటే ఓకే, కానీ మనకి ఫీల్డ్లో కానీ క్రాప్ కండిషన్లో ఉన్నప్పుడు కానీ పడింది అనుకోండి, ఎంత వాటర్ నీకు వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునేది. అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ వాటర్ ఆ స్నో అనేది అలాగే స్టాగ్నేట్ అయి ఉండటం వల్ల ఏమవుతుంది మనకి వాటర్ టేబుల్ లెవెల్స్ అనేది రైజ్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఒకేసారి దానికి ఫ్లడింగ్ రూపంలో బయటికి పంపించడానికి కూడా సర్ఫేస్ యూస్ అవుతుంది. అది స్నో పడినప్పుడు సబ్ సర్ఫేస్ అనేది యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎరిడ్ కానీ సెమీ ఎరిడ్ రీజియన్స్లో కానీ క్రాప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ నీకు హెవీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్కి ఎప్పుడు 24 hours వాటర్ అనేది స్టాగ్నేట్ అయి ఉంటుంది. అప్పుడు మేడం అప్పుడు వాటర్ టేబుల్ లెవెల్ రైస్ అవుతుంది కదా, రైస్ అయినప్పుడు ఆ ఒక సాయిల్ కండిషన్స్ అటు ఇటు మారుతుంది కదా, అప్పుడు క్రాప్కి ఏం డ్యామేజ్ అవ్వదా అంటే ఒక ప్లాంట్కి ఎంత వాటర్ అయినా అది ఉంచిపెట్టుకోగలదు. రైస్ క్రాప్స్ అనేది ప్యాడీ అనేది ఎంత వాటర్ అయినా రిసీవ్ చేసుకోగలదు. దానికి అప్పుడు ప్రాబ్లం ఉండదు వాటర్ టేబుల్ రైస్ అయినప్పుడు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ క్రాప్ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ టేబుల్ లెవెల్ అనేది డిక్రీస్ అవుతుంది. డిక్రీస్ అయినప్పుడు ఆ క్రాప్కి సరిపడినంత వాటర్ మళ్ళీ పెట్టుకుంటాం. ఇట్లా రొటేషన్స్ అనేది చేయాలి అని చెప్తున్నాడు. అలాంటి కండిషన్స్లో కూడా ఇట్లా సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడన్నా ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఒకేసారి సడన్గా పడిపోతాయి అబ్బా కొన్ని ఏరియాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాస్లోనే కొన్నిసార్లు వర్షాలు అనేది ఎక్కువ పడిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కొన్నిసార్లు అయితే అసలు వర్షాలే ఉండవు.
అలాంటి కండిషన్స్లో ఇలాంటి సర్ఫేస్ సిస్టమ్స్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మీకు ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటంటే డిజైన్, సర్ఫేస్ డిజైన్ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారో అది ఉంటుంది. అది ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం.